ఇది బిఫోర్ వీడియో చూడండి. షర్ట్ మీద మనకు ఇట్లా ఇంకి మార్క్స్ మనం చూడండి, పెన్ మన లీక్ అయ్యి ఈ విధంగా ఇంకి మార్క్స్ కానీ ఏదైనా మీకు కాఫీ మార్క్స్ ఏదైనా హార్డ్ మార్క్స్ ఉంటే ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇది ఆఫ్టర్ వీడియో చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఆల్మోస్ట్ మనకు 95% క్లీన్ అయిపోయింది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను చెప్పే ట్రిక్స్ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఏ విధంగా క్లీన్ చేయాలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనకు చూడండి యూనిఫార్మ్ షర్ట్ మీద మనకు పెన్ను లీక్ అయ్యి మనకు ఇంకి వచ్చేసింది. మనకు ఇటువంటి ఇంకి హార్డ్ మార్క్స్ చూడండి, ఇది అంత ఈజీగా పోదండి, చాలా హార్డ్ మార్క్స్ అండి. దీన్ని మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఒక సెంటు బాటిల్ కావాలి. మన ఇంట్లో ఏ సెంటు బాటిల్ అయినా సరే ఏదైనా సరే ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. సెంటు స్ప్రే లేదంటే మీ ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటారు కదా, ఆ విధంగా లిక్విడ్స్ ఉంటాయి కదా, దాంతో మనం ఈజీగా స్ప్రే చేసి ఈ విధంగా ఏమవుతుందంటే చూడండి స్ప్రే చేసిన వెంటనే మనకు బ్లూగా వచ్చేసింది. మనకు అది ఈజీగా వదిలేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి షర్ట్ మొత్తం ఎక్కువ తగలకుండా మీరు కొంచెం చూసుకోండి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే చూడండి షర్ట్ మొత్తం కొంచెం ఎక్కువ పూసేసాను. మీరు ఏం చేస్తారంటే ఎంతవరకు అయిందో అక్కడ వరకు రుద్దండి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్ప్రే రుద్దగానే చూడండి లిక్విడ్ అంతా మనం బయటకు వచ్చేస్తుంది ఇంకిది. ఈ విధంగా మనకు స్ప్రే చేసిన వెంటనే లిక్విడ్ అంతా వదిలేస్తుంది. అది ఏమవుతుందంటే పక్కన మన షర్ట్కి తగలకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలా. అంటే మనం కొద్ది షర్ట్ పట్టుకొని క్లీన్ చేయాలా. ఈ విధంగా కొంచెం రఫ్ చేసి చూడండి మొత్తం మనకు ఇంకి ఈజీగా వచ్చేసి చేతులకు కూడా మనకు ఈజీగా ఇంకి అవుతుంది. ఈ విధంగా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో స్ప్రే సెంటు ఇతర ఏదైనా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, అలాంటి లిక్విడ్ అయినా సరే ఏదైనా వాడచ్చు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా మనకు కాఫీ మార్క్స్ కానీ లేదంటే మనకు హార్డ్ మార్క్స్ ఏదైనా సరే వైట్ షర్ట్ కానీ మీ టీ షర్ట్ కానీ ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా నేను చేత్తోనే చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసేయండి మళ్ళీ తగులుకోకుండా షర్ట్కి. ఈ విధంగా చూడండి మనం క్లీన్ చేసిన తర్వాత మన రెండో స్టెప్ ఏంటంటే చూడండి మనకు ఈ సబ్బు తీసుకోండి. మీరు గుడ్డల సబ్బు ఏదైనా సరే లేదంటే సర్ఫ్ తీసుకోండి. మీ ఇంట్లో లిక్విడ్ అయినా పర్లేదండి, మీరు వాష్ చేయండి ఈ విధంగా చేత్తోని. ఆ వాష్ చేస్తే మీకు ఈజీగా చూడండి ఆ బ్లూ వింకి మనకు ఉండే మార్క్స్ అంతా చూడండి మనకు డబ్బాలో చూడండి మనకు ఏ విధంగా మనకు మొత్తం రంగు అంతా వచ్చేసిందో ఈ విధంగా మనం ఈజీ క్లీన్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేయాలంటే 4-5 సార్లు మనం క్లీన్ చేయాలి సబ్బుతో. జస్ట్ నేను ఓన్లీ సబ్బే వాడతానండి, ఇంకేం వాడడం లేదు. మీ ఇష్టం అండి, మీ ఇంట్లో లిక్విడ్ అయినా పర్లేదండి, బాగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా మన చేతులతోనే వాష్ చేస్తున్నాను, ఎక్కువ హెవీగా ఏం మనకు వాష్ చేయడం లేదు. ఈ విధంగా చేయండి, డెఫినెట్గా వస్తుంది. మనకు ఏ సబ్బు అయినా వాడండి, కొంచెం క్వాలిటీ సబ్బు కంపెనీ వాడితే బెటర్. చూడండి ఎంత రంగు వచ్చిందో మనకు బ్లూగా. ఈ విధంగా మనకు ఏదైనా కాఫీ రంగు అయినా సరే ఏ హార్డ్ మార్క్స్ అయినా సరే సింపుల్గా తీసేయచ్చు మనం. ఆల్మోస్ట్ మనం చూడండి మనకు 50% క్లీన్ అయిపోయింది. చూపిస్తాను చూడండి ఏ విధంగా క్లీన్ అయింది మనకు. ఈ విధంగా మనకు బ్లూ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనకు 50% మొత్తం క్లీన్ అయిపోయింది, ఇంకొద్దిగా ఉంది. ఆ కొద్ది క్లీన్ అవ్వండి. మీరు ఏం చేయాలంటే చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాటర్ మొత్తం తీసేయండి, పిండేసిండి. పిండేసిన తర్వాత మళ్ళీ ఒట్టి క్లాత్ మీద ఈ విధంగా స్ప్రే చేయండి మీరు సెంటుని. ఈ విధంగా మనం సెంటుని స్ప్రే చేస్తే చూడండి మనకు బ్లూగా మనకు రంగు ఎక్కువ వస్తుంది కదా. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి అది ఏమవుతుందంటే మనకు క్లాత్కి తగలకుండా మనకు దాని లిక్విడ్ మనకు అది కొంచెం వదిలిస్తుంది. మనకు ఇటువంటి ఇంకు ఏదైనా హార్డ్ మార్క్స్ నార్మల్గా మీరు ఎంత క్లీన్ చేసినా అది కాంది మనకు. ఈ విధంగా మనకు స్ప్రేతో మనకు సెంటుతో ఈ విధంగా మనం ఈజీ క్లీన్ చేయొచ్చు. ట్రై చేయండి, డెఫినెట్గా మీ ఇంట్లో ఏది దొరికితే దాంతో ట్రై చేయండి. నెయిల్ పాలిష్ రిమూవర్ ఏదైనా సరే ఒకసారి ట్రై చేయండి, హార్డ్ మార్క్స్ బిన్నా క్లీన్ అవుతుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత చేతులు రఫ్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వాటర్లో ముంచుకొని దాన్ని క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మూడో స్టెప్ ఏందని చూడండి. ఈసారి మనం సబ్బు వాడతాం కదా, ఈసారి సబ్బు వాడేటప్పుడు చూడండి బ్రష్ వాడండి. మీరు బ్రష్ వాడితే మీకు ఏమవుతుందంటే బ్రష్తో బాగా ఈజీగా వస్తుంది. నార్మల్గా చేతులతోనే మనం ఈజీగా వచ్చేస్తుంది, రాకపోతే మీరు బ్రష్ వాడచ్చు. ఈ విధంగా బ్రష్తో మీరు ఏం చేస్తారంటే కొంచెం అనగా చూడండి ఎంత బ్లూగా మనకు ఎంత ఇంకి మొత్తం మనకు సూపర్గా క్లీన్ అవుతుందో. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోవచ్చింది మనకు 80% వరకు క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు క్లీన్ చేసిన తర్వాత వాటర్తో ముంచుకుంటే 4-5 సార్లు ఈ విధంగా క్లీన్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన 3 స్టెప్పులు ఫాలో అవ్వండి మీరు. ఈ విధంగా డెఫినెట్గా ఎటువంటి షర్ట్ అయినా సరే ఈజీ క్లీన్ అవుతుంది. చూసారు ఎంత వచ్చేసిందో. ఇది ఆఫ్టర్ వీడియో చూడండి మనకు క్లీన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది. మనకు 95% క్లీన్ అయిపోయింది, అక్కడక్కడ కొద్దిగా ఉంది. ఫస్ట్ బిఫోర్ వీడియో చూడండి మనకు ఏ విధంగా ఉండింది షర్టు. ఇది నార్మల్గా వచ్చేది కాదు, షర్ట్ పారేయాల్సి వచ్చేది. పారేసే షర్ట్ని మనం వాడుకునే విధంగా చేశాను. ఈ విధంగా చూసారా, చాలా ఈజీగా మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. మనకు లోపల కూడా చూపిస్తా చూడండి, మనకు ఎటువంటి మార్క్స్ ఏం లేవు. ఇది మనకు 95% అయింది కదా. ఇంక నార్మల్గా చూడండి మీరు క్లీన్ చేస్తుంటారు కదా, గుడ్డలు వాష్ చేస్తారు కదా, ఆ తర్వాత మీకు డెఫినెట్గా ఆ కొద్ది కూడా క్లీన్ అయిపోతుంది, 5% కూడా. చూసారు కదా ఎంత హార్డ్ మార్క్స్ అయినా సరే ఈజీగా మనం ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇంకా షర్ట్ క్లీనింగ్ చాలా వీడియో చేశాను నేను, నా వీడియో ఛానల్ చెక్ చేసుకోండి మీరు. ఇంకా ఈ నా చిన్న నార్మల్ డాట్స్ కూడా ఇవి కూడా వెళ్ళిపోతాయి రెగ్యులర్గా మీరు క్లీన్ చేసేటప్పుడు వాష్ చేసేటప్పుడు. చూడండి ఈ సెంటు మనం చూడండి ఎటువంటి సెంట్ అయినా వాడండి, మీ ఇంట్లో స్ప్రే సెంట్ ఏదైనా వాడండి. ఇదని ఈ సెంటు బాటిల్ పేరు ఇది లోకల్ సెంటే ఇది. ఓకేనా, మీకు చూడండి ఫాగ్ ట్రై చేయండి మీ ఇంట్లో, లేదంటే ఇంకా వేరే ఏదైనా స్ప్రేస్ ఉంటాయి అవి కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా యూస్ఫుల్ మనీ సేవ్ అయ్యే వీడియోస్ చాలా చేస్తుంటాను ఛానల్, అంటే చెక్ చేసుకోండి. మీకు ఎంతో కొంత నా వీడియోస్ వల్ల మనీ సేవ్ అవుతుంది. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేటివ్ చేయండి. అందరికీ బై ఫ్రెండ్స్.